హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. హ్యాపీ కృష్ణాష్టమి అండి. ఈరోజు అయితే రెసిపీ కరాచీ హల్వా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసమని ఫస్ట్ 1 కప్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇది పాకంకి అయితే పెడుతున్నానండి. 1 కప్ పంచదార, 1 కప్ కార్న్ ఫ్లోర్కి 1 కప్ పంచదార అయితే కావాలి. దాంట్లో 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను. మీడియం ఫ్లేమ్లో గులాబ్ జామ్కి జస్ట్ అంటుకునిద్ది కదండి, స్టిక్కీగా, ఆ విధంగా అయితే పాకం అయితే పట్టాలండి. ఇక్కడైతే 1 కప్ కార్న్ ఫ్లోర్కి 1.5 కప్ కార్న్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడైతే పాకం అయితే అవుతుందండి. సో షుగర్ అయితే కొంచెం కరిగింది, ఇంకొంచెం అవ్వాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పాకం. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే రావాలి. కొంచెం స్టిక్కీగా, ఇది కూడా ఈ విధంగా అయితే రావాలండి, స్టిక్కీగా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోవాలండి. ఆ కడాయిలో కార్న్ ఫ్లోర్ మిక్స్ ఉంది కదా అండి, ఆ మిక్స్ అయితే పాకం అయితే 1/2 పాకం అయితే యాడ్ చేసేసాను. కడాయిలో 1/2 అయితే పెట్టేశానండి. కార్న్ ఫ్లోర్ అయితే ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది అయితే మొత్తం వేసేసేయాలి. పాకంలో వేసేసి కలుపుతూనే ఉండాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఇదిగోండి, జస్ట్ దగ్గరికి అయితే పడుతుందండి, చేంజ్ అవుతుంది. సో ఈ విధంగానే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే దగ్గర పడిన తర్వాత ఫస్ట్ పాకం పెట్టుకున్నాం కదా, 1/2 పాకం, అవి కొంచెం మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ అయితే చేయండి. ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే మిక్స్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసి మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పాకం కూడా అలాగే కొంచెం వేసుకొని కుక్ అయితే చేసుకుంటాను. చేసిన పాకం మొత్తం అయిపోవాలి, కొంచెం యాడ్ చేసుకుంటూ. మొత్తం ప్రాసెస్లో ఒక 4 స్పూన్స్ అంతా నెయ్యి అయితే యాడ్ చేశానండి. 4-5 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసేసాను. మళ్ళీ పాకం అయితే వేసి మిక్స్ చేస్తున్నానండి. మొత్తం పాకం అయితే వేసేసాను. వేసేసి మిక్స్ అయితే చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వదిలేస్తే కింద కింద కాలిపోయిద్దండి. మళ్ళీ నెయ్యి అయితే వేసాను, ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి. వేసి ఒక బౌల్లో కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాను. బాగా మిక్స్ అయితే చేశాను. ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొన్ని పంకిన్ సీడ్స్ ఇంకా గసగసాలు అయితే తీసుకున్నానండి వేసుకోవడానికి. మిక్స్ చేసుకున్నాను. కాజు అయితే కట్ చేసి పెట్టాం, కానీ వేయడం మర్చిపోయాను. ఈ ప్లేస్లోనే వేయాలి, లాస్ట్కి పైన పెడితే అంటుకోలేదండి. ఇప్పుడు ఇక్కడ కుక్ చేసేటప్పుడే వేసేసుకోవాలి, ఏం వేసుకున్నా కానీ. కుక్ అయితే అయిపోయిందండి, కలుపుకుంటున్నాను బాగా. ఇలా కడాయికి అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని అట్లా వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్ అయిపోయింది. బౌల్లో నెయ్యి వేసాను కదా, బాగా అప్లై చేసేసాను. అప్లై చేసుకొని దాంట్లో అయితే వేసేస్తున్నాను. దాంట్లో వేసేసానండి. వేసేసి లెవెల్ చేసేసుకోవాలండి. లెవెల్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే సైడ్ పెట్టేయాలి, చల్లారేంత వరకు. ఫ్లాట్ చేసుకోవడానికి కొంచెం స్పూన్కి నెయ్యి రాసుకొని ఇలా ఫ్లాట్ అయితే చేసుకుంటున్నానండి. కడాయిలో ఉన్న మొత్తం అయితే వేసేసాను. ఇప్పుడైతే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశానండి. 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేసిద్దండి.
ఇదిగోండి వచ్చేసింది. ఇక్కడైతే కట్ చేసిన కాజు పెట్టాలని చూసాం కానీ అంటుకోలేదండి. ఫస్టే వేసేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చిద్ది అండ్ ఈజీ ప్రాసెసే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఇక్కడైతే పీసెస్ కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు. ఇవన్నీ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. కరాచీ హల్వా అయితే చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి పీసెస్ అయితే కట్ చేసేసాను. సాఫ్ట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. పంచదార మొత్తం కరెక్ట్గా సరిపోయింది. స్మూత్గా వచ్చిందండి చాలా, అండ్ షైనీగా కూడా వచ్చింది. తప్పకుండా ట్రై అయితే చేయండి. పీసెస్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ప్లేటింగ్ అయితే చేసేసాను. ఒకటైతే పీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, ఏమాత్రం గట్టిగా ఏం లేదండి. చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.